మనోడు సూపు తాగమంటే బకాసురులాగా 2 సూపులు తాగేశాడు. మ్యాటాడంటే మా బామ్మర్ది కొడుకు ఆడి జోబులో 1500 చూసాను పడుకుంటే ఆ డబ్బులు వేసేసి పార్టీ ఉందిరా అని అన్నాను ఆడికి తెలియకుండా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఇక మనోడు ఫ్రీగా వస్తే పెనాలనే తాగేస్తాను అంటాడు. ఇవాళ నీ ఇష్టం ఏది తీసుకుని ఒకటేరా అన్నాను. ఏదైనా తీసుకోరా అంటే మా ఎట్టుపల్లి దగ్గరికి తీసుకొచ్చాడు. ఎప్పుడు కూడా ఒక రూపాయి చాక్లెట్ ఇప్పలేదు కానీ ఏట్రా నన్ను అడిగి నేను ఇప్పిస్తున్నావు బామ్మది మీద అంత ప్రేమ పెరిగిపోయింది ఏట్రా అన్నాడు. బిర్యానీ షాప్కి వెళ్ళి ఆర్డర్ చేసి పక్కన కూర్చున్నాం. తర్వాత మోటలో తీసుకెళ్లి ఇక్కడ ఏదైనా తీసుకొచ్చాడు అంటే నీ ఇష్టంరా అన్నాను. డబ్బులు ఆడి ఆడికి తెలియదు కదా, అందుకని చెప్పి ఆడు అడిగిన దానికి ప్రతిదానికి ఓకే అన్నాను. ఆడు అడిగిన అన్ని కొంటున్నానని ఆడ ఆనందం ఆకాశంగా ఎందుకుపోతుంది. మళ్ళీ సాయంత్రం వచ్చి నేను నచ్చినంత తినరా అన్నాను. ఆ డబ్బులు అయిన దాకా మన నిద్ర రాదు కదా. ఇన్ని డబ్బులు ఎక్కడైనా బావా అన్నాడు. ఫస్ట్ తినరా, తినేసిన తర్వాత చెప్తానులే అన్నాను. బాగానే ఉంటది కానీ తినేసి వేరారా క్లైమాక్స్ ఉందన్నాను. డబ్బుల్ని ఫ్యాన్ జాబ్ లో పడుకున్నప్పుడు తీసాను రా అన్నాను. మనిషి బతికున్నప్పుడే చంపేసావు కదరా అన్నాడు. కాలేజ్ మర్చిపో టకటక ఉంటా మరి.